నమస్తే. మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో వీగిపోయింది. మనం ఈ వీడియోలో చాలామందికి అర్థం కాకుండా ఉన్నది, ఎక్కడ చూసినా మహిళా రిజర్వేషన్ బిల్ అని ఉన్నది, కానీ పార్లమెంట్లో మోడీ అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులు 3 బిల్లులు అవి వేరున్నాయి. ఇక్కడేమో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం సోషల్ మీడియాలో, టీవీలల్లో, వార్తలల్లో, సభలల్లో మోడీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇట్లున్నది. ఎందుకు ఈ బిల్లు వీగిపోయింది? ప్రతిపక్షాలకు నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇష్టం లేదా? అండ్ ముఖ్యంగా మోడీ అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులలో ఫస్ట్ టైం వీళ్ళు ఓడిపోయిల్లు అన్నట్టు. ఆ బిల్లు పాస్ చేయించుకోలేకపోయిల్లు. ఇప్పటి నుండి వాళ్ళకు ఓటమి స్టార్టా, లేకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బిల్లును ఆదరా బాదరగా టకటక ఎందుకు తీసుకొని వచ్చిళ్ళు, 2029 గేమ్ ప్లాన్ ఏంటిదో మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఎక్కడ అంటే మహిళా రిజర్వేషన్ బిల్. ఈ బిల్ ఆల్రెడీ 2023లో సెప్టెంబర్ టైంలో పార్లమెంట్లో ఉభయ సభలలో యాక్సెప్ట్ అయింది కానీ ఇది గెజెట్ నోటిఫికేషన్ రాలేదు బయటికి. అంటే బిల్ పాస్ అయింది, అందరూ అన్ని పార్టీలకు, ప్రతిపక్షానికి, అధికార పక్షానికి అందరూ ఓకే అనుకున్నారు. ఈ బిల్లు పాస్ అయింది. కాకపోతే ఈ బిల్లుకు బీజేపీ ఒక చిన్న లింక్ పెట్టింది అన్నట్టు. ఏం లింక్ పెట్టిల్లని మన ఈ బిల్లు రావాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు యాక్ట్ లాగా మారాలి, ఒక డేట్ నుండి అమల్లోకి రావాలి అని అంటే దానికి నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ జరగాలి అనేది ఒకటి పెట్టిళ్ళు. ఆ డీలిమిటేషన్ జరగాలంటే జనాభా ప్రాతిపదికన 2027 సెన్సెస్ ప్రకారం జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ చేసి ఆ తర్వాత 2034 నాటికి ఈ రెండు చేసినాకనే 2034 నాటికి మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుందని చెప్పి వాళ్ళు 2023లో చెప్పిళ్ళు. అప్పటికీ ప్రతిపక్షాలు ఎంతో మొత్తుకున్నారు. మహిళలకు ఇప్పుడున్న 543 పార్లమెంట్ సీట్లలో 33% రిజర్వేషన్ ఇప్పటి నుండి ఇవ్వచ్చు కదా, బిల్లు పాస్ అయింది కదా, అందరం ఓకే ఉన్నాం కదా, ఇవ్వచ్చు కదా అని ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఈ డీలిమిటేషన్ కానీ, ఇటు నియోజకవర్గాల పునర్విభజన ప్లస్ సెన్సెస్ 2027 సెన్సెస్ తర్వాత చేద్దామని ఒక లింక్ పెట్టిళ్ళు. ఆ లింక్ కూడా ఎందుకు పెట్టిల్లో ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఎందుకనంటే ఆ లింకు అది పాస్ అయిపోతే వీళ్ళు ఇక్కడ తొందరగా 2000 వితౌట్ సెన్సెస్, వితౌట్ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ వస్తే 543లోకి వెళ్ళి కొంతమంది ఎంపీలకు ఉమెన్కి ఇవ్వాలని చెప్పి అట్లా ఇస్తే బీజేపీ పార్టీ ఓడిపోతుందని బీజేపీ ఈ లింకు పెట్టింది. ఎంత దుర్మార్గంగా ఉందంటే గత వారం రోజుల నుండిగా మహిళా రిజర్వేషన్ బిల్ అని టీవీలల్లా, సభలల్లా మోడీ మొత్తుకున్నాడు, అమిత్ షా మొత్తుకున్నాడు కదా. అసలు ప్రవేశపెట్టిన బిల్స్ ఏంటియో తెలుసా ప్రజలారా? 3 బిల్స్ పెట్టిళ్ళు. అందులో ఫస్ట్ది 131వ రాజ్యాంగ సవరణ బిల్, 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000 బిల్ 2026. రెండోది వచ్చేసి డీలిమిటేషన్ బిల్ 2026. మూడోది వచ్చేసి యూనియన్ టెరిటరీస్ సంబంధించిన లాస్ ఉంటాయి కదా, అవి అమెండ్మెంట్ చేయడానికి తీసుకొచ్చిన బిల్. ఇందులో ఎక్కడ మహిళా రిజర్వేషన్ బిల్ లేదు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్ అమలు కావాలంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఓకే కావాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ కావాలని వాళ్ళు 2023లో లింక్ పెట్టి ఆ లింక్ను క్లియర్ చేసుకుందామని ఈ 3 బిల్స్ని తీసుకొని వచ్చి దీని బ్యాక్గ్రౌండ్గా మహిళా రిజర్వేషన్ అని చెప్పి అంతా చేసి ప్రతిపక్షం మీద బురద జల్లుతున్నారు. వాస్తవానికి ఏ పార్టీలు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు రిజెక్ట్ చేస్తలేవు. అందరూ కోరుకుంటారు. కాకపోతే వీళ్ళు లింకులు పెట్టిళ్ళు, వీళ్ళ స్వార్థానికి, నియోజకవర్గాలు పెంచుకోవడం కోసం లింకులు పెట్టిళ్ళు. ఈ లింకు పెడితే వీళ్ళు ఏ విధంగా గెలుస్తారు, ఏ విధంగా 2029 లోపే టకటక ఎందుకు ఫినిష్ చేయాలనుకున్నారు, 2034లో వేయాల్సింది ఎందుకు ఇంత ఆదరా బాదరా చేసిల్లంటే ప్రజలారా, ఇప్పుడున్న 543 సీట్లలో మహిళలకు 33% ఆల్రెడీ అసలు ఇవ్వాల్సింది ఉండే. వీళ్ళు ఇవ్వకుండా 543 నియోజకవర్గాలలో మహిళలకు 33% అంటే ఆల్రెడీ 2023లో యాక్సెప్ట్ అయింది కదా. 2024 ఎలక్షన్లలో చేస్తే 180 మంది మహిళలు ఈరోజు పార్లమెంట్లో కానీ ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 74 మంది. అంటే సగంలో సగం కన్నా తక్కువ. ఈ మహిళలపై బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఆల్రెడీ దాన్ని అంతా ఆమోదించిన దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేసేసరికి సౌత్ ఇండియాకి సంబంధించి చాలా సేవ్ అయింది. మనం వెనుకబడకుండా ఆగినాం. ఎందుకనంటే వాళ్ళు 50%
సీట్లను పెంచుతాము అన్ని రాష్ట్రాలలో అని చెప్పిళ్ళు, కానీ ఏ రాష్ట్రాలలో ఎంత అని చెప్పలేదు. చాలా క్లారిటీ లేకుండా పోయిన బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు అన్నీ అడ్డుకున్నాయి. లేదంటే ఈ 543లో కేవలం దక్షిణ రాష్ట్రాలు కలిపితే మొత్తం 124 మాత్రమే, అంటే బిలో 25% ఉన్నారు. ఇప్పుడు 50% పెంచినా గంపగుత్తాగా సేమ్ అంతే పర్సెంట్ ఉంటుంది, 1-2% మారుతుంది. ఈ మోడీ అమిత్ షా ఏం ప్లాన్ చేసిల్లంటే ఊకే ఈ దక్షిణాది రాష్ట్రాలను మనం ఎంపీలను వీళ్ళని బతలాడాల్సి వస్తుంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా బీహార్ కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ 2-3 రాష్ట్రాల ఎంపీ సీట్లను గట్టిగా పట్టుకుంటే కేంద్రంలో ఏది అధికారంలోకి రావచ్చు. ఈ దక్షిణాది రాష్ట్రాలు బీజేపీకి అసలు సపోర్ట్ చేస్తలేవని చెప్పి వాళ్ళు ఈ డీలిమిటేషన్ చేస్తే ఆ 3 రాష్ట్రాల బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ 3 రాష్ట్రాలతోటి ఆ ఎంపీలతోటే కేంద్రంలో అధికారంలోకి రావచ్చు. అవి దక్షిణాది రాష్ట్రాలు ఓటేసినా ఓటేయకుండా మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎటన్నా పోని అన్నట్టుగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి ముందు పెట్టిల్లు. అందుకోసమే ఈ కార్యక్రమంలో ఓటింగ్ జరిగింది. మొత్తం 528 మంది ఓట్లుంటే నిన్న పార్లమెంట్లో జరిగిన దీంట్లో 298 మంది యాక్సెప్ట్ చేసిళ్ళు ఈ బిల్లులకు, 230 మంది రిజెక్ట్ చేసిళ్ళు. మొత్తానికి 352 అనే నెంబర్ వస్తేనే 2/3 ఓటింగ్ జరిగినట్టు. అప్పుడే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే ఈ కనీసం 2/3 ఓట్స్ రావాలి. అది రాలేదు, అంటే 352 రావాలి, దాంట్లో 298 వచ్చినాయి. 54 ఓట్లతోటి ఈ బిల్లు వీగిపోయింది, అంటే ఫెయిల్ అయింది అని అర్థం. ఈ బిల్లు ఫెయిల్ అవ్వడంతో ఇంకా 2 బిల్లులు కూడా కేంద్రం వెనక్కి తీసుకున్నది. ఇది డీలిమిటేషన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లాస్ అమెండ్ చేసే బిల్లులు రిటర్న్ తీసుకున్నది. ఇప్పటితో ఆగిపోయింది. ఇక వీళ్ళు బురద జల్లుతూ ఉన్నారు ప్రతిపక్షాల మీద, మహిళలపై చిత్తశుద్ధి లేదు అని చెప్పి. మేము బీజేపీకి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అడుగుతున్నాం, మీరు మహిళల్ని ఎంతమంది మీ పార్టీ తరఫున ఇచ్చే బీఫామ్లో ఆ 33% కాదు, వేరే పార్టీల కన్నా ఎక్కువ బీఫామ్లు మహిళలకు ఇచ్చిల్లా? మీ పార్టీ యొక్క ప్రెసిడెంట్ కానీ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పోస్టులను మహిళలకు ఇచ్చిల్లా? మీకు చిత్తశుద్ధి లేదని రాష్ట్రమంతా తెలుసు. మీరు దాని కవరింగ్లా మహిళా రిజర్వేషన్ బిల్లును చిత్తశుద్ధి ఉన్నా లేకున్నా కానీ మీరు దాన్ని అడ్డు పెట్టుకొని, మహిళలను, నారీ శక్తిని అడ్డు పెట్టుకొని మరోసారి 2029లో మీరు అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటారు కదా, అది మీ చిత్తశుద్ధి. వాళ్ళని వాడుకోవడానికి కోసం మీరు ఇట్లా చేసిళ్ళు. ఎందుకనంటే ప్రజలారా, జనగణన జరగాలి, జనాభా లెక్కలు 2027లో వస్తే అది వచ్చినాక 2-3 సంవత్సరాలకు డీలిమిటేషన్ అవుతుంది. ఆ డీలిమిటేషన్ అయినాక మళ్ళీ 2-3 సంవత్సరాలకు ఈ మహిళా శక్తి బిల్ అనేది వస్తుంది. అంటే అప్పటిలోపు 2034 అవుతుంది. అందుకే అప్పటి వరకు ఎందుకు అని చెప్పి వీళ్ళు బాదరా చేసి 2029లో ఫినిష్ చేద్దామని చేసేసరికి ప్రతిపక్షం గట్టిగా బంధించి వీళ్ళని కూర్చోబెట్టింది. లేదంటే ఈ ఒక్కటి ఓటింగ్లో వీళ్ళు పాస్ అయ్యేది ఉంటే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, దాని బదులు ఆ లింక్ తీసి ఇప్పుడే ఈ 543 మంది ఉన్నారు కదా ఇప్పుడు ఎంపీలు, వాళ్ళ 33% యాక్సెప్ట్ చేయి. ఆల్రెడీ లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్లో అది యాక్సెప్ట్ అయి ఉన్నది కదా బిల్లు. ఇప్పుడే అంత చిత్తశుద్ధి ఉంటే దాన్ని అడ్డు పెట్టుకొని ఈ డీలిమిటేషన్ అన్నో, జనాభా లెక్కలన్నో, వీటి వల్ల దక్షిణ రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎంతో నష్టానికి గురవు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ మీ రాజ్యాధికారం కోసం, మీరు అధికారంలో ఉండడం కోసం ఎట్లా పడితే అట్లా పార్లమెంట్లో అన్ని సంస్థలను యూజ్ చేసుకుంటా మీకు నచ్చిన బిల్స్ పాస్ చేయడం ఇప్పటి నుండి కుదరదు. దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమైతానే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు పనికొచ్చేది, అవసరం వచ్చేది, మీ కకృతి లేకుండా, మీ ఓట్లలో ఎట్లా గెలవాలో అని చూడకుండా ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ ఉందో దానికి ఆ లింక్ తీసేసి, జనాభా ప్రాతిపదికన లింక్ తీసేసి మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చేయండి. అట్లయితేనే మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నట్టు మహిళల మీద. అంతేగాని కేవలం గెలుపు కోసం 1 by 1 ఈ లింకులు పెట్టుకొని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని విద్యార్థులు రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మోడీ, అమిత్ షా గేమ్ ప్లాన్ తెలవాలంటే మనకు ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది అర్థం కావాలంటే. అందుకే జాగ్రత్తగా ఉండాలి, అన్నీ చూసుకుంటూ ఉండాలి. లేదంటే దక్షిణ రాష్ట్రాలు వెనుకబడతాయి. మనం అవసరం లేకుండానే వాళ్ళు సెంట్రల్లో గవర్నమెంట్లు ఫామ్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఏడికి దారి తీస్తుంది అంటే ఇంకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా యుద్ధానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి యుద్ధం అంటే నిరసనలు, లేకపోతే ధర్నాలు, దీక్షలు,
మొత్తం పార్టీషన్ అయ్యే విధంగా దారి తీస్తుంది. అట్లా కావద్దని కోరుకుంటూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మన విద్యార్థులు రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ.